కన్యాదానం అంటే ఏంటో అసలైన అర్థం చెప్పారు నీతా అంబానీ. ఆమె మాటలు విని అంబానీ కుటుంబ సభ్యులతో పాటు వివాహానికి వచ్చిన అతిథుల కళ్ళు చెమర్చాయి. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకలో కన్యాదానం ప్రాశస్త్యాన్ని ఉద్వేగభరితంగా వివరించారు నీతా అంబానీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు. ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపించాలని కోరుకోరు అని అన్నారు. హిందూ సాంప్రదాయంలో కన్యాదానం అనేది చాలా గొప్పది. కానీ ఓ కుమార్తె కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో పంచుకున్న అనుబంధం, ఆప్యాయత నుంచి ఎలా దూరం కాగలదు? పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుంది. కుమార్తె ఆస్తి కాదు, ఒకరికి బదిలీ చేయడానికి ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం. కుటుంబంలోని ప్రేమ, ఆనందం వెలుక్కు మూలం అని చెప్పారు. పెళ్లి అనే బంధంతో ఇప్పుడు ఆమె ఇవన్నీ కొత్త కుటుంబంతోనూ పంచుకుంటుందని నీతా అంబానీ అన్నారు. Dearest family, friends and distinguished guests from India and all around the world. Jai Shri Krishna. Namaskar and thank you for joining us in this sacred ceremony. At this moment, I am overwhelmed with emotions, joy, gratitude and deep devotion as I watch these two pieces of my heart, Anant and Radhika, unite in this eternal bond. In Hindu tradition, marriage is a solemn promise, not just for this lifetime, but for 7 lifetimes. Saat janam ka saath. It's a belief that souls destined to find each other do so again and again, their love deepening with each lifetime. As we continue with the Vivah Sanskar, the wedding ceremony, we are about to witness the noblest of all acts.